లాస్ట్ బట్ డెఫినెట్లీ నాట్ ద లీస్ట్ బట్ అ పాన్ ఇండియా స్టార్ నాని. సారీ, అయిపోయింది బ్రో, అయిపోయింది ఇచ్చేసాం, అయిపోయింది. రేపు మేమిదే నిఖిల్ భయ్యా, నిఖిల్ భయ్యా తమ్నేల్ వచ్చేసిందా, అయిపోయిందా? థ్యాంక్ యూ. కావాలని చేశాడు కదా సినిమా హైప్ కోసం. నిఖిల్ భయ్యా థ్యాంక్ యూ. మేము స్పైలో వి యాక్టెడ్ టుగెదర్. ఇన్ఫ్యాక్ట్ ఇంకొకటి ఇది చెప్పచ్చు అనుకుంటా, చెప్పాలి అంటే ఈ నగరానికి ఏమైనా టైంలో టీజర్ బయటకు వచ్చింది సార్. మాది టీజర్ బయటకు వస్తే నా క్యారెక్టర్, ఆ డైలాగ్స్ అవి చూసి హీఈస్ ద ఫస్ట్ గై టు కాల్ మీ. ఫస్ట్ యాక్టర్ అంటే మేము స్క్రీన్ మీద చూసి అరే పెద్ద యాక్టర్ ఇది అనుకున్నాను. ఫస్ట్ గై టు కాల్ మీ అండ్ సే బ్రో ఏం చేసావు బ్రదర్ నువ్వు, అసలు నీ పేరేంటి అంటే ఇట్లా అభినవ్ గోమటం భలే చేసావు, నా సినిమా ఒకటి జరుగుతుంది, కెన్ యూ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్, కిరాక్ పార్టీ, కెన్ యూ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. నేను డైరెక్టర్కి చెప్తా, ఆయన ఫోన్ చేస్తారు మీకు, మీరు ఒకసారి మాట్లాడండి. అండ్ అప్పటికి ఇంకా వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ప్రమోషన్స్ ఈ నగరానికి ఏమైంది, సో ఐ కుడెంట్ బీ అ పార్ట్ ఆఫ్, బట్ వీఆర్ అ పార్ట్ ఆఫ్ అ వండర్ఫుల్ ఫిలిం కాల్డ్ స్పై. అది జనం ఏమన్నా అనుకోండి ఆ స్పై మూవీ గురించి, బట్ నిఖిల్ అన్న ఆ సినిమా కష్టపడింది అంతా ఇంత కాదు. అండ్ డైరెక్టర్ గ్యారీ వీళ్ళందరూ కష్టపడింది అంతా ఇంత కాదు. ఆ సినిమా ప్రాసెస్లో వి బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అండ్ ఐఎమ్ ఆనర్డ్ and I'm very happy to be a friend of yours. Thank you for coming to this trailer event and blessing us all. Your presence is very important to us. Views vastayi, likes vastayi avanni kaadu, just a positive energy. He's so positive. ఆయన సినిమా గురించి ఆయన ఎంత తపన పడతాడు, ఏంటి అసలు ఏం చేశాడు అన్నది ఫస్ట్ హ్యాండ్ ఇలా ఫ్రంట్ సీట్లో కూర్చొని చూశాను నేను స్పై అప్పుడు. మీరు ఇక్కడికి వచ్చి మాకు బెస్ట్ విషెస్ తెలపడం అన్న, ఇట్ ఈస్ అ గుడ్ పాజిటివ్ ఎనర్జీ ఫర్ అస్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ డూయింగ్ దిస్. మీ నెక్స్ట్ వచ్చే సినిమాలు నాకు తెలుసు స్టోరీ అప్పుడే మీరు ఇప్పుడొకసారి నాకు చెప్పారు, నెక్స్ట్ లెవెల్ సినిమాలు రాబోతున్నాయి. అండ్ అన్న ఈ పాన్ ఇండియా స్టార్ అని ఒక ట్యాగ్ మీకు నచ్చుతుందో లేదో నాకు తెలీదు, బట్ అదే మీకు తెలీదు, బట్ ఐ థింక్ యూ విల్ కీప్ అప్ టు ఇట్. దోస్ ఫిల్మ్స్ ఆర్ అమేజింగ్. నేను సెట్ మీదనే వెళ్ళి కలిశాను, ఆ సెట్ చూసి మా తిరుగు నిజంగానే ఇక్కడ ఉందా, వేసారా ఇల్లు అని అడిగాడు. సో అంత కష్టపడుతున్నారు వాళ్ళు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అలాట్ ఫర్ సపోర్టింగ్ అస్. గీతా గారు థ్యాంక్ యూ. మా పిఆర్ఓలు మధు గారికి అండ్ ఏలూరు సీను గారికి, వాళ్ళకు కూడా దే ఆర్ గైడింగ్ అస్ ఎస్పెషలీ ఈ సినిమాకి. మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, సో దే ఆర్ గైడింగ్ అస్ వెరీ వెల్ అండ్ దే ఆర్ టేకింగ్ అస్ ఫార్వర్డ్. వంశీ నందిపాటి అన్నకి హూజ్ రిలీజింగ్ దిస్ ఫిలిం, చాలా మంచి పేరుంది సార్కి. మా సినిమాకి ఆయన యాడ్ అవ్వడం మాకు ఇంకొక అడ్వాంటేజ్ ఈ సినిమాకి. థ్యాంక్స్ అ లాట్. మా డిజిటల్ టీమ్ అజయ్ అండ్ విష్ణు అండ్ ఎవ్రీబడి హూ ఆర్ వర్కింగ్ ఫర్ అవర్ డిజిటల్ థింగ్స్, థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ అ లాట్. వీళ్ళ గురించి మీరు ముందు ఇంకా వింటారు, యూ విల్ నో. మన పోస్టర్ డిజైన్ నియో స్టూడియోస్ వాళ్ళు, ఆయన పేరు నాని. హీఈస్ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్. పోస్టర్స్ మాకు చాలా బాగా అందించారు. థ్యాంక్స్ అ లాట్ ఫర్ హిమ్ ఆల్సో. నేను నా సినిమా గురించి ఇక హీరో ఎట్లయినా చెప్తాడు కదా అని మీరు అనుకుంటారు, బట్ ఐఎమ్ నాట్ కిడ్డింగ్. ఇదే థియేటర్లో మీరు ఇట్లా మీడియా వాళ్ళు లేక ఓకే మీరు ఈ సినిమా చూడండి చాలు, ఆన్ Feb 23rd యూ విల్ నో వాట్ ఇట్ ఈస్. నేను ఇట్స్ నాట్ ఏదో చెప్పడానికి చెప్పట్లేదు, ఐ ఆల్రెడీ నో దట్ ఈ సినిమా బాగొచ్చింది, మీకు తెలుస్తుంది. ఇవాళ ట్రైలర్ చూడండి ఇంటికి వెళ్ళి, అది నచ్చితే ప్లీజ్ కమ్ టు ది థియేటర్స్ ఆన్ Feb 23rd అండ్ వాచ్ ఇట్ అండ్ బ్లెస్ ఇస్. థ్యాంక్ యూ. ఆదిత్య మ్యూజిక్ గారికి నిరంజన్ సార్, నిరంజన్ గారికి థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్ ఆదిత్య మ్యూజిక్ కూడా. థ్యాంక్ యూ అభినవ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మరి ఇవాళ ఈవెంట్కి వచ్చి ట్రైలర్ లాంచ్ చేసిన హీరో నిఖిల్ గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మీడియా వారందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ నిఖిల్ అండి నా పేరు, కన్ఫ్యూజ్ ఓకే ఫైన్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంపోజిషన్ రాస్తా. బట్ చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మీడియా మిత్రులందరూ ఫుల్ ఫ్లెజ్డ్గా వచ్చారు. అంటే చాలాసార్లు అనుకుంటా చిన్న సినిమా స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ అన్నప్పుడు కొన్నిసార్లు మీడియా సపోర్ట్ అంతా ఉండదు అనుకుంటాం కానీ, బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ మా తెలుగు ఇండస్ట్రీ మీడియా ఆర్ ది బెస్ట్. అండ్ చిన్న సినిమాల్ని ఎలా ప్రమోట్ చేయాలో వాళ్ళు చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ.
ఇట్ ఈస్ అ హ్యూజ్ థింగ్. అండ్ ఈ నగరానికి ఏమైంది అన్న సినిమా చూసినప్పుడు చాలామంది అనుకుంటాం దట్ అరే నాకు అభినవ్ లాంటి ఒక ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది అందరూ అనుకుంటారు. ఎందుకంటే ఒక గ్యాంగ్లో ఉంటాడు, ఒక గౌతమ్ ఉంటాడు, గౌతమేగా కౌశిక్ ఉంటాడు. సో నీకు ఇచ్చా రిటర్న్ గిఫ్ట్. సో అభినవ్ లాంటి ఒక ఫ్రెండ్ ఉండాలి అనుకుంటాం సినిమా చూసినప్పుడు. బట్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ హిమ్ నేను ఏం రియలైజ్ అయ్యానంటే రియలీ షుడ్ హ్యావ్ అ ఫ్రెండ్ లైక్ హిమ్. ఇస్ అన్ అమేజింగ్ గై. నాన్ స్టాప్ నవ్విస్తుంటాడు, అమ్మాయిని ఇంప్రెస్ చేస్తుంటాడు. చాలా షేడ్స్ ఉన్నాయి లైఫ్లో. అండ్ అలాగే అనుకున్నట్టే కమల్ హాసన్ రేంజ్లో కాకపోయినా బట్ ఐ థింక్ దట్ హీస్ డన్ అ గ్రేట్ జాబ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఎప్పుడైతే తను వచ్చి లైక్ ఇలా ట్రైలర్ లాంచ్ చేయాలి అని అడిగాడు, నేను వచ్చింది ఒక ఫ్రెండా కాదు, ఐ రియలీ లైక్ హిమ్ యాజ్ అ ఫ్రెండ్, ఐ రియలీ లవ్ హిమ్ యాజ్ అ ఫ్రెండ్. బట్ ఈ సినిమాకి నేను రావడం ఓన్లీ రీజన్ ఇస్ ఐ నో వాట్ ద ఫిల్మ్ ఇస్. అండ్ ఇదే థియేటర్లో ఏదైతే మీరు కూర్చున్నారో ఈ థియేటర్లోనే వాళ్ళ సినిమా షో వేశారండి. నిజంగా హ్యావ్ టు సే హ్యాట్స్ ఆఫ్ టు ద కరేజ్. ఆ ధైర్యాన్ని మెచ్చుకోవాలి భవానీ గారు అండ్ అరం రెడ్డి గారు యాజ్ వెల్ యాజ్ ప్రశాంత్ గారు. మీరు ముందుగానే సినిమా వేసి చూపించి ఒక ఆడియన్స్కి, టెస్ట్ ఆడియన్స్కి వేసి చూపించారు. అండ్ ద రెస్పాన్స్ ఫ్రమ్ దట్ ప్రీమియర్ వాజ్ ఫెంటాస్టిక్. సో కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. నాకు ఆల్రెడీ రివ్యూ వచ్చింది, అందుకే వచ్చాను. సో తెలుసుకొని వస్తే బెటర్ కదా. సో నాట్ యాజ్ అ ఫ్రెండ్, నేను ఒక మంచి సినిమాకి సపోర్ట్, ఒక మంచి సినిమాకి నా వంతు సాయం చేయాలని చెప్పి వచ్చాను. అండ్ ఇట్స్ అప్ టు యూ గైస్. మీరందరూ Feb 23 సినిమా రిలీజ్ అవబోతుంది. సో ప్లీజ్ గో వాచ్. యూ గాట్ అమేజింగ్ యాక్టర్స్ ఇన్ దిస్. అభినవ్ మంచి యాక్టర్ అని చెప్పడం అవసరం లేదు, బట్ అట్ ద సేమ్ టైమ్ అలీ బ్రో యు ఆర్ అమేజింగ్. అండ్ లావణ్య గారు అండ్ ఈవెన్ మోయిన్ అండ్ చక్రపాణి గారు సూపర్ స్టార్ కాస్ట్ అండి. సూపర్ వైబ్ ఉంది. ఈరోజు చూస్తుంటే అర్థమవుతుంది. చాలా ఈవెంట్స్లో పీపుల్ బయటికి వెళ్తుంటారు, నిజంగానే బయటికి వెళ్తుంటారు. బట్ అందరూ వెనకాల యూఆర్ ఆల్ ఎక్సైటెడ్ అండ్ వాచింగ్. సో ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ వచ్చి కూర్చున్నారు మీరు చూసారా. సో ఆ వైబ్ మీకు అర్థమవుతుంది. అండ్ రేపు Feb 23 మీరు సినిమా చూసినప్పుడు నేను ఇక్కడ ఎందుకు వచ్చానో మీకు అర్థమవుతుంది. సో ప్లీజ్ ఈ ట్రైలర్ని ప్రమోట్ చేయండి, ఈ ట్రైలర్ని షేర్ చేయండి. టిక్టాక్ కాదు, ఇన్స్టాగ్రామ్లో వైరల్ చేయండి, ట్విట్టర్లో వైరల్ చేయండి. ప్లీజ్ షేర్ దిస్. ఇట్ ఈస్ అవర్ స్టోరీ, మన కథ ఇది. అండ్ రీసెంట్గా ఐ వాంట్ టు సే కంగ్రాట్స్ టు లాట్ ఆఫ్ యాక్టర్స్ ఆర్ కమింగ్. ప్రియదర్శి రీసెంట్గా బలగం సినిమాతో అంత పెద్ద హిట్ కొట్టాడు, యాజ్ వెల్ యాజ్ లైక్ సుహాస్ వాజ్ డన్ వెరీ గుడ్ విత్ కలర్ ఫోటో అండ్ ఆల్ దాట్. అండ్ సేమ్ వే ఐ థింక్ అభినవ్ ఆల్సో ఇది తన కథ అలాంటి సినిమా అవబోతుంది. హిస్ బ్రేకింగ్ మూవీయా, బ్రేక్ త్రూ మూవీయా, బ్రేక్అవుట్ మూవీ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ సినిమా ఇండస్ట్రీలో ఎవ్రీ ఇయర్ దెర్ ఆర్ మెనీ ప్రొడ్యూసర్స్, మెనీ స్టోరీస్, చాలామంది డైరెక్టర్స్. ఇప్పుడు తిరు గారు, ఐ రియలీ నాకు సూర్య సెట్లో మనం అన్న గుర్తు వస్తుంది. బట్ అప్పుడు మీరు టీషర్ట్లు వేసుకున్నారు, ఇప్పుడు మీరు షర్ట్లు వేసుకుంటున్నారు. సో డిఫరెన్స్ ఉంది. బట్ ఐ రియలీ థింక్ ఇట్స్ ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఎవరైనా డైరెక్టర్ అవ్వచ్చు, ఎవరన్నా హీరో అవ్వచ్చు, ఎవరన్నా సక్సెస్ఫుల్ అవ్వచ్చు అని ప్రూవ్ చేసింది మళ్ళీ. అండ్ ఐ రియలీ విష్